హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ SasiWealthCreator. ఈ వీడియోలో నేను మీకు సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ ఎలా డ్రా చేయాలి, అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యూజ్ చేసి మనం ట్రేడింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ కనుక ఇలా మూవ్ అవుతుంది అనుకోండి ఫ్రెండ్స్, ఇలా మూవ్ అవుతుంటే ఈ 3 పాయింట్స్ టచ్ చేసుకొని మనం ఒక లైన్ గీస్తాం. ఆ లైన్ని మనం రెసిస్టెన్స్ అంటాం ఫ్రెండ్స్. అలాగే కింద 3 పాయింట్స్ ఉన్నాయి కదా, అంటే ఈ పాయింట్ మనం ఆ 4 పాయింట్స్ కూడా కలిపి ఒక లైన్ గీస్తాము. ఆ లైన్ వచ్చేసరికి సపోర్ట్ లైన్ అంటాము. సో ఎన్ని పాయింట్స్ వస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా వేవ్ అనేది ఇలా వస్తుంటే ఎన్ని పాయింట్స్ టచ్ చేసుకుంటూ గీస్తే అంత సపోర్ట్ అనేది అంత గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఎన్ని పాయింట్స్ టచ్ చేసుకొని మనం రెసిస్టెన్స్కి ఇస్తే ఆ రెసిస్టెన్స్ అనేది అంత గట్టిది ఫ్రెండ్స్. సో ఇది నేను మీకు జీరోదాలోకి వెళ్ళి చార్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. పర్టికులర్ స్టాక్స్ మీద చూపిస్తాను. బట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, సపోర్ట్ అంటే ఏంటో చూడండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ ఇలా మూవ్ అవుతుంటే ఈ పైన హయ్యర్ హైస్ అంటే ఈ పాయింట్స్ని టచ్ చేసుకొని గీసేదాన్ని రెసిస్టెన్స్ అంటారు. అలాగే కింద లోవర్స్ టచ్ చేసుకొని గీసేదాన్ని సపోర్ట్ అంటారు. ఇది తెలుసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చార్ట్లోకి వెళ్ళి ఏదైనా స్టాక్ తీసుకొని ఆ స్టాక్లో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ గీసే ముందు అసలు ఏమేమి తెలుసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చార్ట్ అనేది క్లియర్గా ఉండాలి ఫ్రెండ్స్. జూమ్ అవుట్ చేసి ఉండాలి. అంటే ఎంత లాంగర్ టైం ఫ్రేమ్ ఆ చార్ట్ తీసుకెళ్తే, అంటే 1 మంత్ చార్ట్ కానీ లేకపోతే 1 డే చార్ట్ కానీ చూస్తే అంత క్లియర్గా మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ అనేది గీయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చార్ట్ అనేది క్లియర్గా జూమ్ అవుట్ చేయాలి. ఎందుకంటే మనం 1 డే చార్ట్ కానీ తీసుకుంటే ఎక్కువ సపోర్ట్ లైన్స్ గీసుకోవచ్చు అనమాట. అండ్ పర్టికులర్గా చూసుకుంటే సపోర్ట్ లైన్స్ అనేది ఎగ్జాక్ట్గా మనకి తెలుస్తాయి కూడా జూమ్ అవుట్ చేస్తే చార్ట్ని. అండ్ వచ్చేసరికి డ్రా ద మోస్ట్ ఆబ్వియస్ లెవెల్స్, అంటే ఎక్కువ పాయింట్స్ టచ్ చేసిన, అంటే ఆ గ్రాఫ్ ఇలా వెళ్ళినప్పుడు ఆ పాయింట్స్ టచ్ చేసిన లెవెల్స్ని, ఎక్కువ లెవెల్స్ టచ్ చేసిన దాన్ని మనం సపోర్ట్ కింద కానీ లేకపోతే రెసిస్టెన్స్ కింద కానీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, అడ్జస్ట్ టు గెట్ ద మోస్ట్ టచెస్. అంటే ఏంటంటే మన సపోర్ట్ గీసుకున్నాక మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ సపోర్ట్ లైన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే ఎక్కువ టచెస్, అంటే ఎక్కువ పాయింట్స్ని టచ్ చేసినట్టు మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ 3 కూడా ఇప్పుడు చూద్దాం మనము. చార్ట్ ఓపెన్ చేసి నేను జీరోదాలోకి వెళ్ళి మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను జీరోదాలోకి వచ్చాను అనమాట. జీరోదాలో రిలయన్స్ స్టాక్ ఓపెన్ చేశాను. రిలయన్స్ స్టాక్లో ఇప్పుడు నేను మీకు సపోర్ట్ లైన్స్ అలాగే రెసిస్టెన్స్ గీసి చూపిస్తాను అనమాట. సో నేను ఎప్పుడైనా చెప్పాను కదా, ఫస్ట్ది మనం ఏమనుకున్నాం, చార్ట్ ఓపెన్ చేయగానే మనం చార్ట్ని జూమ్ అవుట్ చేయాలి. అంటే 1 డే చార్ట్ పెట్టుకొని జూమ్ అవుట్ చేసుకోవాలి. మనం 1 డే చార్ట్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 1 డే చార్ట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, ప్రీవియస్ లెవెల్స్ కూడా టచ్ చేసి గీసుకోవడానికి మనకి క్లియర్గా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చార్ట్ అనేది జూమ్ చేసుకోవాలి. ఇలాగా 1 డే చార్ట్ పెట్టుకోవాలి. మీకు జూమ్ చేసుకోవాలంటే మీరు వచ్చేసి ఇక్కడ జూమ్ చేసుకోవచ్చు అనమాట. క్లిక్ చేసి ఏదైనా పర్టికులర్ స్టాక్ని ఇలా అంటే అది జూమ్ అవుతుంది. సో నేను ఇక్కడ జూమ్ ఆల్రెడీ చేసి ఉంచాను. సో ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ ఏం చెప్పాను, డ్రా ద మోస్ట్ ఆబ్వియస్ లెవెల్స్. అంటే మనకి ఎక్కువ లెవెల్స్ టచ్ చేసిన లైన్స్ని మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూద్దాము. డ్రా చేయాలంటే మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ మీకు హారిజంటల్ లైన్ తీసుకోండి. హారిజంటల్ లైన్ తీసుకొని ఏదైనా ఒక కలర్ చూస్ చేసుకొని గీయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెసిస్టెన్స్ గీస్తాను. రెసిస్టెన్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ చార్ట్ అనేది హయ్యర్ హైయెస్, అంటే ఈ హై ప్రైసెస్ దగ్గర టచ్ అవుతుంది. సో ఆ పాయింట్ దగ్గర మనం ఒక లైన్ గీసుకోవాలి. దీన్ని మనం రెసిస్టెన్స్ అంటాము. అలాగే కింద ఏదైనా పాయింట్స్ టచ్ చేస్తుందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్. చూసుకొని గీయండి. చూడండి, ఇక్కడ ఈ పాయింట్ టచ్ చేసింది, ఈ పాయింట్ టచ్ చేసింది, ఈ పాయింట్ టచ్ చేసింది. అలాగే ఇక్కడ గీస్తే కనుక ఈ పాయింట్స్ కూడా టచ్ చేస్తుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే అక్కడ ఇంకో లైన్ గీయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఈ పాయింట్ టచ్ చేసింది, అండ్ ఈ పాయింట్ టచ్ చేసింది, అండ్ ఈ విక్ కూడా టచ్ చేసింది, అండ్ ఈ విక్ కూడా టచ్ చేసింది. సో ఇది ఒక సపోర్ట్ లైన్, ఇది ఒక రెసిస్టెన్స్ లైన్ ఫ్రెండ్స్. సో స్టాక్ అనేది మనకి ఇలా వచ్చినప్పుడు ఇలా పైకి వెళ్ళి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చింది. అలాగే మళ్ళీ సేమ్ ఈ సపోర్ట్ లెవెల్ని టచ్ చేసింది. అలాగే మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ సపోర్ట్ లెవెల్ని టచ్ చేసింది, మళ్ళీ కిందకి వచ్చేసింది. ఆ తర్వాత కిందకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. నేను బ్రేక్అవుట్స్ అనే దాని గురించి చెప్తాను, అంటే ట్రేడింగ్ ఎలా చేయాలో దాని గురించి మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్, వీడియో చివరిలో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సపోర్ట్ లైన్ రెసిస్టెన్స్ ఎలా గీయాలో తెలుసుకోండి. సో మనం ఈ విక్స్ అన్ని టచ్ చేసుకుంటూ లేకపోతే ఈ బాడీ పార్ట్స్ టచ్ చేసుకుంటూ ఒక లైన్ గీసాం. దీన్ని రెసిస్టెన్స్ అంటాము. అలాగే కింద కూడా మనం గీసాం, దీన్ని సపోర్ట్ అంటాం. సో స్టాక్ ప్రైస్ అనేది ఇలా మూవ్ అవుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇలా వచ్చింది. సో ఇప్పుడు మనం సపోర్ట్ అనేది ఈ లెవెల్ దగ్గర తీసుకున్నాం, అలాగే రెసిస్టెన్స్ వచ్చేసరికి ఇక్కడ తీసుకున్నాం. సో ఈ చార్ట్ అనేది ఇలా మూవ్ అవుతుంది. అలాగే ఒకవేళ స్టాక్ అనేది ఇక్కడ ఉంది అనుకోండి, అప్పుడు మనం సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా గీయాలో చూద్దాం.
సో ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ అనేది ఇలా కిందకు వచ్చేసి ఇక్కడ ఉంది, మనకి ఇక్కడ నుంచి కింద పడుతుందో పైన పడుతుందో తెలియదు కాబట్టి మనం ప్రీవియస్ చూసుకోండి ఫ్రెండ్స్. 1 డే చార్ట్ పెట్టడం వల్ల మనకి 1 మంత్ కానీ లేకపోతే 2 వీక్స్ కానీ చార్ట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో అక్కడ నుంచి మనం ఎక్కువ పాయింట్స్ కూడా కలుపుకొని తీసుకోవాలి. నేను థర్డ్ పాయింట్ ఏం చెప్పాను చూడండి, అడ్జస్ట్ టు గెట్ ద మోస్ట్ టచెస్, అంటే ఎక్కువ పాయింట్స్ని టచ్ చేసుకుంటూ తీసుకెళ్తే అప్పుడు మీకు మీ సపోర్ట్ లైన్ కానీ రెసిస్టెన్స్ లైన్ కానీ చాలా స్ట్రాంగ్ అనమాట. సో ఇప్పుడు మనం చూద్దాం, ఒక లైన్ గీద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ ఇక్కడ టచ్ చేసింది, అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ టచ్ చేసింది అండ్ ఇక్కడ కూడా టచ్ చేసింది. సో ఈ లెవెల్ని మనం తీసుకోవచ్చు అనమాట సపోర్ట్ని. కావాలంటే ఈ లెవెల్ ఇంకా పైకి వెళ్ళట్లేదు, ఇక్కడ కింద ఉంది కదా అంటే ఇలా వెళ్ళి కిందకి వెళ్తుంటే స్టాక్ దీన్ని సపోర్ట్గా తీసుకుందాం అనుకుంటే దీన్ని కూడా ఇలా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సపోర్ట్ రెసిస్టెన్స్ ఇలాగే పెట్టాలి అని ఏం లేదు ఫ్రెండ్స్. మీ చార్ట్ చూసుకొని మీరు ఒక 5-6 డేస్ కనుక ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పెట్టవచ్చు. సో నేను ప్రజెంట్ ఇక్కడ మనం ట్రేడ్ చేస్తుంటే ఇది సపోర్ట్ కింద తీసుకుంటాను. సో ఇది సపోర్ట్ కింద తీసుకుంటాను. ఈ వీక్ కూడా ఉంది, అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఇది కూడా టచ్ చేసింది, ఇది కూడా టచ్ చేసింది, అలా మాక్సిమం ఇది కూడా టచ్ చేసినట్టే. సో ఇన్ని పాయింట్స్ టచ్ చేస్తుందంటే ఇది గ్రేట్ సపోర్ట్ లైన్ అనమాట. సో ఇది సపోర్ట్ లైన్ తీసుకుంటాం. ఇది సపోర్ట్ అయినప్పుడు దీని పైన వచ్చేసరికి ఇది రెసిస్టెన్స్ అవుతుంది. ఒకవేళ స్టాక్ అనేది ప్రైస్ ఇక్కడ మూవ్ అవుతుంటే ఇది సపోర్ట్ అవుతుంది, ఇది రెసిస్టెన్స్ అవుతుంది ఫ్రెండ్స్. సో చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది ప్రైస్ అనేది స్టాక్ అనేది ఇలా మూవ్ అవుతుంటే, ఇలా కింద నుంచి మూవ్ అవుతుంటే దీన్ని సపోర్ట్ లైన్ తీసుకుంటాం, దీని పైన ఉండేదాన్ని రెసిస్టెన్స్ అంటాము. సో ఇలా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్ చార్ట్ అనేది. అలాగే కావాలంటే ఇంకా కూడా గీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓవర్గా గీకండి, అప్రాక్సిమేట్లీ ఒక 5 to 6 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ గీసుకోండి చాలు. ఎక్కువగా గీసేస్తే అంటే ప్రతి పాయింట్కి మనం టచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా టచ్ చేయొచ్చు, కావాలంటే ఇక్కడ కూడా టచ్ చేయొచ్చు. బట్ అన్ని గీసేస్తే మీకు ట్రేడింగ్లో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఎక్కువగా మోస్ట్గా టచ్ చేసిన పాయింట్స్ మనం గీసుకోండి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర టచ్ చేసింది, కావాలంటే మనం ఇది కూడా తీసుకోవచ్చు. ఇక్కడ టచ్ చేసింది, ఇక్కడ టచ్ చేసింది అండ్ ఇక్కడ టచ్ చేసింది, అలాగే చూసుకుంటే ఇక్కడ కూడా టచ్ చేసింది అండ్ ఇక్కడ కూడా టచ్ చేసింది. సో ఇది ఒక సపోర్ట్ లైన్, దీని పైన ఉన్నదాన్ని మనం రెసిస్టెన్స్ అంటాం. ఇది రెసిస్టెన్స్. అప్పుడు ఇక్కడ ట్రేడ్ చేస్తుంటే ఈ పాయింట్ దగ్గర మనం ఈ స్టాక్ అనేది మూవ్ అవుతుంటే ఇక్కడ ట్రేడ్ చేస్తుంటే ఇది రెసిస్టెన్స్ 1 అవుతుంది, ఇది రెసిస్టెన్స్ 2 అవుతుంది, ఇది రెసిస్టెన్స్ 3 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే చార్ట్ అనేది ఇలా కింద పడిన తర్వాత మనం ఇది సపోర్ట్ లైన్ తీసుకుంటే దీని పైన రెసిస్టెన్స్ 1 అవుతుంది, ఇది రెసిస్టెన్స్ 2 అవుతుంది, ఇది రెసిస్టెన్స్ 3 అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసుకోవచ్చు. కావాలంటే ఇంకా కింద గీయాలి అంటే మన స్టాక్ ప్రైస్ అనేది పైనుంచి వచ్చి కింద పడిపోతుందంటే మనం ఇంకో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా గీసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూడండి, ఈ పాయింట్ దగ్గర టచ్ చేసింది, అలాగే ఈ పాయింట్ దగ్గర టచ్ చేసి మళ్ళీ కింద బ్రేక్అవుట్ అయింది, అలాగే ఈ పాయింట్ దగ్గర టచ్ చేసి కింద బ్రేక్ అయ్యి మళ్ళీ పైకి వస్తున్నప్పుడు ఇది మనకి రెసిస్టెన్స్గా అవుతుంది. ఈ కింద లైన్ ఇక్కడ టచ్ చేసింది కదా, అది మనకి సపోర్ట్ లైన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది మనకి సపోర్ట్ లైన్ అవుతుంది, అలాగే ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్లో అవుతుంది. సో ఈ విధంగా మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకు అర్థమైంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చార్ట్లోకి వచ్చిన తర్వాత మీరు ఏ స్టాక్ అయితే పిక్ చేసుకున్నారో ఆ స్టాక్లో మనం వచ్చేసరికి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ పెట్టుకోవాలి, అలాగే 1 డే చార్ట్ తీసుకోవాలి. మీరు కావాలంటే 1 అవర్ చార్ట్ తీసుకోవచ్చు, 2 అవర్స్ చార్ట్ తీసుకోవచ్చు, 4 మినిట్స్ చార్ట్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ మోస్ట్ ప్రిఫరబుల్ ఏంటంటే 1 డే చార్ట్ తీసుకుంటే మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి ఎక్కువ వస్తాయి. అండ్ మీకు ప్రీవియస్ లెవెల్స్ అంటే ప్రీవియస్ డేటా ప్రకారం మీరు ఎగ్జాక్ట్గా ఎక్కువ పాయింట్స్ టచ్ చేస్తూ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ గీయొచ్చు ఫ్రెండ్స్. ఆ లైన్ అనేది డ్రా చేయొచ్చు. సో ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ విధంగా డ్రా చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసాం కదా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా డ్రా చేయాలో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసిన తర్వాత మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఒక స్టాక్ అనేది మనం సపోర్ట్ లైన్ రెసిస్టెన్స్ ఎలా గీస్తామో చూద్దాం. ఏదైనా స్టాక్ కనుక ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి స్టాక్ అనేది ఇలా పైకి వెళ్తుంది ఫ్రెండ్స్. పైకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చూడండి, వెయిట్ చేసిన తర్వాత ఈ స్టాక్ అనేది ఇలా మూవ్ అవుతుంది అండ్ కిందకు వచ్చింది. ఇక్కడ 2 పాయింట్స్ అనేది టచ్ చేసింది. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లైన్ అనేది గీస్తాం ఫ్రెండ్స్. అలాగే ఈ స్టాక్ అనేది ఇలా మూవ్ అవుతూ వచ్చేసి ఇక్కడ ఉంది అండ్ తర్వాత పైకి వెళ్ళింది అంటే ఇక్కడ ఒక పాయింట్ టచ్ చేసింది, ఇక్కడ ఒక పాయింట్ టచ్ చేసింది. సో దీన్ని ఒక సపోర్ట్ లెవెల్ తీసుకుంటాం, అలాగే ఈ 2 పాయింట్స్ టచ్ చేసింది కాబట్టి దీన్ని ఒక రెసిస్టెన్స్ లెవెల్ తీసుకుంటాం. సో స్టాక్ మనం అబ్జర్వ్ చేద్దాం, ఇలా మూవ్ అయ్యి ఇలా మూవ్ అయింది, ఇలా వెళ్ళి ఇలా వచ్చింది కదా. సో దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, పైకి వెళ్ళి మళ్ళీ ఈ లైన్ టచ్ చేసింది ఫ్రెండ్స్. ఈ లైన్ టచ్ చేసి మళ్ళీ కింద పడింది, కింద పడి ఈ సపోర్ట్ లైన్ని బ్రేక్ చేసింది అంటే ఈ సపోర్ట్ లైన్కి కిందకు వచ్చింది. మనం ఎప్పుడైనా ట్రేడింగ్ ఎప్పుడు చేయాలంటే పర్టికులర్ స్టాక్లో ఎప్పుడు ట్రేడింగ్ చేయాలంటే ఈ సపోర్ట్ లైన్ కానీ రెసిస్టెన్స్ లైన్ కానీ బ్రేక్ చేసి పైకి వెళ్తే అప్పుడు మనం ట్రేడింగ్ చేయాలంట. సో ఈ స్టాక్ అనేది ఇలా పైకి వచ్చి కిందకు వచ్చి ఈ సపోర్ట్ లైన్ని బ్రేక్ చేసుకుంటే కిందకు వచ్చింది. ఇలా బ్రేక్ చేసుకుని కిందకి రాగానే వెంటనే ట్రేడ్ చేయకూడదు ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ప్రాఫిట్స్ తీసుకోవాలి అంటే ఏం చేయాలంటే ఈ సపోర్ట్ లైన్ బ్రేక్ చేసుకొని క్యాండిల్ అనేది కిందకి రాగానే ఒక సింగిల్ క్యాండిల్ అనేది ఫామ్ అయ్యేదాకా ఆగండి ఫ్రెండ్స్. సో ఈ
ఈ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయ్యేదాకా ఆగండి. ఆగిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కూడా రెడ్ క్యాండిలా కాదా అని చూడండి. సో నెక్స్ట్ క్యాండిల్ చూస్తే కనుక మీరు ఇక్కడ చిన్నది చూడొచ్చు, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే మీరు ట్రేడింగ్ అనేది తీసుకోండి. ఆ ఫామ్ అయిన గ్రీన్ క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అవుతుందో చూడండి. ఆ ఫామ్ అయిన గ్రీన్ క్యాండిల్ మీరు చూస్తే ఇక్కడ దాకా క్లోజ్ అయిపోయింది. ఈ సపోర్ట్ లైన్కి మళ్ళీ పైకి వెళ్ళాలి. సో ఆగండి. నెక్స్ట్ క్యాండిల్ చూడండి. నెక్స్ట్ క్యాండిల్ కనుక రెడ్ ఫామ్ అయితే ఖచ్చితంగా అది బేరిష్ అనమాట. ఆ స్టాక్ అనేది కింద పడుతుంది. అప్పుడు మీరు ఈ పాయింట్ దగ్గర నుంచి ఎంట్రీ తీసుకొని షార్ట్ సెల్లింగ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. షార్ట్ సెల్లింగ్ చేసి మీరు 1 to 2% ప్రాఫిట్ తీసుకొని ఎగ్జిట్ అవ్వడమే. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యూస్ చేసుకొని ఆ ట్రెండ్ అనేది ఆ సపోర్ట్ లైన్ అనేది బ్రేక్ అయితే మనం షార్ట్ సెల్లింగ్ చేయాలి. సో మళ్ళీ ఈ రీజన్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ రీజన్ చూస్తే స్టాక్ అనేది ఇలా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. మూవ్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వచ్చింది. అండ్ దాని తర్వాత ఈ లైన్కి మళ్ళీ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ చూస్తాము, రెడ్ క్యాండిల్ ఫుల్గా ఫామ్ అయింది. ఓకే, కన్ఫర్మేషన్ వచ్చింది. సెకండ్ క్యాండిల్ చూస్తాము, సెకండ్ క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. అప్పుడు ఈ పాయింట్ దగ్గర షార్ట్ సెల్లింగ్ చేసి కింద పడంగానే ప్రాఫిట్ తీసుకుందాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే అలా చూద్దాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ అనేది ఇలా మూవ్ అవుతూ వచ్చింది అనమాట. ఇలా మూవ్ అవుతూ వచ్చేసి ఈ పాయింట్ దగ్గర ఇది రెసిస్టెన్స్కి తీసుకుందాం, ఇది సపోర్ట్ లైన్ తీసుకుందాం. ఈ పాయింట్ ఆఫ్ టైంలో సో ఈ స్టాక్ అనేది పైకి మూవ్ అవుతూ వచ్చింది. ఈ మూవ్ అయిన పాయింట్ దగ్గర నుంచి బ్రేక్ అయింది ఫ్రెండ్స్. బ్రేక్ అయిన తర్వాత ఒక క్యాండిల్, ఈ చిన్న క్యాండిల్ అంటే ఈ రెసిస్టెన్స్కి టచ్ అయిన క్యాండిల్ చూడకండి, ఒక ఫుల్ క్యాండిల్ ఫామ్ అయ్యేదాకా ఆగండి. సో ఈ రెసిస్టెన్స్ క్యాండిల్ తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఫుల్గా ఫామ్ అయింది. దాని నెక్స్ట్ క్యాండిల్ గ్రీనా కాదా చూద్దాం. గ్రీన్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టాక్ అనేది బై చేసి హోల్డ్ చేసి 2% ప్రాఫిట్ వచ్చేదాకా ఉండి సెల్ చేయాలి ఫ్రెండ్స్. సో ప్రాఫిట్ అనేది తీసుకోవాలి. రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే స్టాక్ అనేది బై చేయాలి. అండ్ సపోర్ట్ కనుక బ్రేక్ అయితే, సపోర్ట్ కింద కనుక ఆ స్టాక్ అనేది ప్రైస్ కిందకు వస్తే కనుక అప్పుడు మనం షార్ట్ సెల్లింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని తీసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రీజన్లోనే ట్రేడ్ చేస్తారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. నేనేం చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా స్టాక్ కనుక ఇలా మూవ్ అవుతూ ఉండి ఆ సపోర్ట్ లెవెల్ని కింద బ్రేక్ అయితే షార్ట్ సెల్లింగ్ చేయమని చెప్పాను. అలా కాకుండా ఆ స్టాక్ అనేది ఇలా మూవ్ అవుతూ రెసిస్టెన్స్ లెవెల్, ఇది సపోర్ట్ లెవెల్ తీసుకొని ఇది రెసిస్టెన్స్ లెవెల్ తీసుకుంటే ఈ స్టాక్ అనేది ఈ ప్రైస్కి పైకి వెళ్తే మనం స్టాక్ అనేది బై చేసి ప్రాఫిట్ రాగానే కొంచెం 2% ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అవ్వాలి. అంటే బై చేసి సెల్ చేయమని చెప్పా. అదే సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తే షార్ట్ సెల్లింగ్ చేసి ప్రాఫిట్ తీసుకోమని చెప్పాను. అలా కాకుండా కొంతమంది ఈ రేంజ్ బాండ్లో ట్రేడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ రేంజ్ బాండ్లో కొంచెం రిస్కీ ఉంటుంది. మీరు ప్రొఫెషనల్స్ అయితే కనుక ఇలా చేయొచ్చు. మరి కానీ మీరు బిగినర్స్ అయితే ఈ బ్రేక్అవుట్ వచ్చేదాకా ఆగి అప్పుడు మాత్రమే ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. కానీ మీరు ప్రొఫెషనల్స్ అయితే కొన్ని స్టాక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ SBI స్టాక్ తీసుకుంటే ఆ స్టాక్ అనేది ఇలా మూవ్ అవుతూనే ఈ రేంజ్ బాండ్లోనే మూవ్ అవుతుంది. మనం చూస్తాం ప్రైస్ వచ్చేసరికి 180 రూపీస్ నుంచి 192, 195 రూపీస్ దాకా వెళ్ళి మళ్ళీ కింద పడుతుంది. సో అలాంటి స్టాక్ ఈ సపోర్ట్కి రెసిస్టెన్స్కి మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ అనేది ఇలా మూవ్ అవుతూ వచ్చింది అనుకోండి. ఈ స్టాక్ అనేది కింద పడిన తర్వాత మళ్ళీ ఈ సపోర్ట్ లెవెల్ నుంచి పైకి వెళ్ళింది. ఇది ప్రీవియస్ సపోర్ట్ లెవెల్ తీసుకుంటే ఈ సపోర్ట్ లెవెల్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది. ఇలా పైకి వెళ్తున్నప్పుడు ఏం చేయాలంటే మనం బై చేసి ఈ లోపలే మళ్ళీ సెల్ చేయొచ్చు అనమాట. అంటే ప్రాఫిట్ తీసుకొని సెల్ చేయాలి. బట్ ఇది చాలా సర్కమ్స్టాన్సెస్లో చాలా రిస్కీ ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రేంజ్ బాండ్లో అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సపోర్ట్ లైన్ తీసుకుంటే, ఇది రెసిస్టెన్స్ లైన్ తీసుకుంటే, ఈ స్టాక్ అనేది ఇలా మూవ్ అవుతూ వచ్చింది కదా. ఇలా మూవ్ అవుతుందని ఇక్కడ పడిన తర్వాత కొంతమంది మళ్ళీ పైకి వెళ్తుంది అంటే చాలామంది బయర్స్ వచ్చేస్తారు. అంటే స్టాక్ అనేది చాలా పడుతుంది కదా. సో ఇప్పుడు దాకా అందరూ సెల్ చేస్తుంటారు. ఇప్పుడు బయర్స్ వస్తారు. ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర మళ్ళీ బయర్స్ వస్తారు ఫ్రెండ్స్. ఆ బయర్స్ రావడం వల్ల ఈ స్టాక్ అనేది చాలామంది బై చేయడానికి ట్రై చేస్తారు. సో స్టాక్ అనేది పైకి వెళ్ళింది. బట్ మీరు ఇక్కడ ఈ రేంజ్ బౌండ్లో మనం ట్రేడ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెంటనే ప్రాఫిట్స్ తీసుకొని ఎగ్జిట్ కాకపోతే ఆ స్టాక్ అనేది మళ్ళీ కింద ఫాల్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ కింద ఫాల్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు స్టాక్ అనేది కిందకు వచ్చింది. ఈ రేంజ్ బౌండ్ నుంచి పైకి వెళ్ళింది. నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ వెంటనే సెల్లర్స్ వచ్చేసి కింద పడేశారు స్టాక్ని. సో ఈ విధంగా ఈ రేంజ్ బౌండ్లో ట్రేడ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేది. మీరు ప్రొఫెషనల్స్ అయితే 1-2% ప్రాఫిట్ తీసుకొని స్కాల్పింగ్ చేసి కావాలంటే చేయొచ్చు ఫ్రెండ్స్. బట్ మీరు కనుక బిగినర్స్ అయితే నేను చెప్పాను కదా, ఆ ప్రైస్ అనేది ఈ సపోర్ట్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ అయితే బై చేసి సెల్ చేయండి. అలాగే కింద సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేస్తే షార్ట్ సెల్లింగ్ చేసి ప్రాఫిట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ గీసుకొని ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ బ్రేక్ అయితే మనం షార్ట్ సెల్లింగ్ చేసి కానీ లేకపోతే షేర్ని బై చేసి కానీ సెల్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూస్తారు కదా. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని ట్రెండ్ లైన్స్ ఎలా గీయాలి అనే దాని గురించి నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.